నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం అంజీ గారు. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరగటం వల్ల ఈ ఓటమి జరిగింది, లేకపోతే అసలు మాకు ఈ రిజల్ట్ వచ్చేది కాదు అని చెప్పి రకరకాల ఇప్పుడు బాలినేని గారిది ఇష్యూ తీసుకోవచ్చు. 1 by 1 వీటి మీద చర్చ జరుగుతూ ఉందండి. మరి గతంలో 151 సీట్లు వాళ్ళకి వచ్చినప్పుడు ఇదే ఈవీఎంస్ మరి అప్పుడు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ రచ్చ జరుగుతుంది? అంటే ప్రతి ఓటమికి కొన్ని కారణాలు ఉంటాయండి. ప్రతి రాజకీయ పార్టీ ఏంటంటే నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఎందుకు ఓటమి ఎదురైంది అని సమీక్ష చేసుకోకుండా సాకులు వెతుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తాయి రాజకీయ పార్టీల సహజ లక్షణం. అంటే అన్ని పార్టీలను నేను చెప్పను, కానీ చాలా పార్టీలు కూడా ఏంటంటే వాళ్ళు రియలైజ్ కారు. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మనం ఓడిపోయామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆయన డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఓటమి చెందిన తర్వాత ఒక పార్టీ సమీక్ష సమావేశం కూడా నేను నిర్వహించలా. సాధారణంగా రాజకీయ వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే ఓటమి చెందిన తర్వాత, గెలిచిన తర్వాత అయినా ఓటమి చెందిన తర్వాత అయినా ఒక సమీక్షా సమావేశం పెట్టుకుంటారు. ఆ రిజల్ట్స్ మీద ఒక సమీక్ష చేస్తారు. సమీక్ష చేసి ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ కారణాలు ఏంటి, ఎందుకు ప్రజలకు దూరం అయ్యాము, ప్రజలు ఎందుకు మనల్ని ఓడించారు అనేది చాలా థ్రెడ్బేర్గా పార్టీ నేతలు డిస్కస్ చేస్తారు. ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తారు. అంటే ఉత్తరాంధ్ర నాయకులు కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, అట్లా ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అటువంటి సమీక్షా సమావేశం ఇప్పటివరకు జరగల. ఆయన కూడా ప్రజల ముందుకు వచ్చి ప్రజలకి మేము ఎన్నో చేసినప్పటికీ కూడా ప్రజలు ఓడించారు, ఏవో కొన్ని తప్పులు చేసాము కాబట్టి మాకు ఈ ఓటమి ఎదురైంది, దీన్ని మేము సరి చేసుకుంటాము అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక సెల్ఫ్ ఎక్స్ప్లనేషన్ అనేది ఆయన దగ్గర నుంచి రాలా. ఆయన ఏంటంటే ఇప్పటికీ ఆయన కొన్ని భ్రమల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. నేను ఓడిపోలేదు, గెలిచాను, కానీ ఈవీఎంల వల్ల ఈ తీర్పు వచ్చింది అని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టుగా కనపడుతుంది. ఆయన బయటికి చెప్పబోయినా అన్యాపదేశంగా ఆయన మాటలు దీన్ని సూచిస్తున్నాయి. దాన్ని మీరు చెప్పినట్టుగానే 151 వచ్చినప్పుడు ఈవీఎంల వల్ల మేము గెలిచామని అనలా. వాళ్ళ ఓటమి ఎదురైంది కాబట్టి ఈవీఎంల వల్ల అనేది వచ్చింది. ఈ ఈవీఎంల మీద మీరు అన్నట్టుగా బాలినేని గారు కూడా ఏదో కోర్టుకి వెళ్ళారు, ఇంకా కోర్టులో నడుస్తుంది అది. ఈ ఈవీఎంల ఎఫికసీ మీద, అంటే వాటి సామర్థ్యం మీద రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రకరకాల వాదనలు ఉన్నాయి. దాని మీద చర్చ జరుగుతూనే ఉంది, కంటిన్యూగా చర్చ జరుగుతూనే ఉంది. చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఆ ఈవీఎంల వాడకం అనేటువంటిది జరిగిపోతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో ఇట్ హ్యాస్ బికమ్ ది, అంటే ఈవీఎంలు అనేవి ఒక రియాలిటీ అయిపోయిందండి. ఎన్నికల వ్యవస్థలో ఈవీఎంల వాడకం తప్పనిసరి అయింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈవీఎంలు అంటే మళ్ళీ మాన్యువల్కి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు, దీని మీద అభ్యంతరాలు ఉంటే మీరు ఎన్నికల కమిషన్కో ఏదో ఒకటి చెప్పండి అని వాళ్ళు తీర్పిచ్చారు. విచిత్రం ఏంటంటే కొంతమంది ఎన్నికల కమిషన్, అంటే ఎన్నికల వ్యవస్థ ఏదైతే భారత ఎన్నికల సంఘం ఉందో వాటిలో రాజకీయ జోక్యం ఉన్నది కాబట్టి వాళ్ళ సామర్థ్యం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు, ఆయన చాలా రాష్ట్రాలు తిరుగుతున్నారు. తిరిగి భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతం మీద, అదేవిధంగా వాటి యొక్క అంటే కాన్స్టిట్యూషనల్గా వాటికి ఉన్నటువంటి దీని మీద ఆయన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్ కూడా కొంతవరకు సమంజసంగానే ఉంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో, ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. తక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో 5 విడతలు 7 విడతలు నిర్వహించారు. అంటే ఒక యూనిఫార్మిటీ అనేది లేదు అనేది ఆయన చెప్తున్నారు. ఆయన ఏంటంటే ఎన్నికల సంఘంలో ఒకప్పుడు ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రధానమంత్రి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, వీళ్ళు ముగ్గురుతో ఉండే కమిటీ వాళ్ళని ఎంపిక చేస్తుంది. అయితే ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్క తప్పించి ఆయన స్థానంలో ఒక కేంద్ర మంత్రిని అపాయింట్ చేశారు. అంటే ఉండేటట్టుగా అంటే ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఆ చట్టం ప్రకారం ఏమైంది, ఇద్దరు అధికార పక్షం వాళ్ళు అయ్యారు, ఒకళ్ళు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. కానీ మెజారిటీ ఎవరిది, అధికార పక్షం ఉంది. కాబట్టి మెజారిటీ ప్రకారం
కొంతమందిని ఎంపిక చేశారు ఎన్నికల కమిషనర్లుగా. అంటే అధికార పార్టీ ఎంపిక చేసినటువంటి ఎన్నికల కమిషనర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని మనం విశ్వసించలేమనేది ప్రభాకర్ గారి ఆర్గ్యుమెంట్. ప్రభాకర్ గారు మిగతా చాలామంది మాట్లాడుతున్నారు. సో అదొక అంశం. అది ఈవీఎంల మీద అంశం వచ్చేటప్పటికి ఏమైందంటే రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం లేదండి. రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అసలు మాట్లాడరు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పిన దాంట్లో మీరు గమనించినట్టయితే సార్, ఇప్పుడు గతంలో వచ్చిన సీట్లు కన్నా తగ్గాయిగా బీజేపీకి అప్పుడు. అదే మరి ఇప్పుడు మీకు ఎన్నికల ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేటట్టయితే అది ఎవరికి ఉపయోగపడాలి? అధికారం ఉన్నవాళ్లే కదా ఉపయోగించుకోవాలి. కానీ 303 సీట్లు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ 63 సీట్లకి తగ్గిపోయి 240కి పరిమితమై ఇతర పార్టీల బలం మీద ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి వచ్చింది. మరి ఎందుకు వాళ్ళ చేతుల్లో అది ఉంటే కనుక ఆ వ్యవస్థని ట్యాంపర్ చేసేటువంటి అధికారం వాళ్ళు ఉంటే సీట్లు ఎందుకు తగ్గిపోతాయి 63 సీట్లు? అది దానికి ఏమైనా సమాధానం ఉందా? తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ స్టాండ్ ఏంటి, ప్రతిపక్షంలోకి వచ్చాక ఎందుకు స్టాండ్ మార్చుకుంటున్నారు? ఎప్పుడు ఒకటే స్టాండ్ ఉండాలి కదా. ఒక రాజకీయ పార్టీకి స్పష్టమైనటువంటి విధానం ఉండాలి. నీకు అధికారం ఉన్నా లేకపోయినా ఈవీఎంల మీద నీకు స్పష్టమైనటువంటి స్టాండ్ ఉండాలి. నువ్వు ఆ రోజేమో నీకు 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నువ్వు ఈవీఎంలు తప్పు పట్టవు, 11 సీట్లకు పరిమితం అయ్యావు కాబట్టి ఈవీఎంలు తప్పు పడతావు. మరి అప్పుడు ఒప్పు అయితే ఇప్పుడు తప్పు ఎట్లా అవుతుంది, ఇప్పుడు తప్పు అయితే అప్పుడు ఒప్పు ఎట్లా అవుతుంది? సో ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా బేస్లెస్ అండి. ఓకే, ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం అంటే చాలా మనం ఊహించనంతగా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇవాళ మన మనిషి దైనందిన జీవితంలో ఒక సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది వినియోగం చాలా ఎక్కువైపోయింది. ప్రతిదానికి సాంకేతిక పరిజ్ఞానం. మీకు ఇంటర్నెట్ లేనిదే వాళ్ళ లైఫ్ లేదు. ఇటువంటి సమయంలో మళ్ళీ తిరిగి మేము వెనక్కి వెళ్ళిపోతాము, పేపర్ బ్యాలెట్ పెడతాము, పేపర్ బ్యాలెట్ పెట్టాలి అని అంటే పేపర్ బ్యాలెట్లు విధానంలో కూడా అనేక అక్రమాలు జరుగుతాయి కదా. రిగ్గింగ్లు జరుగుతాయి, బాక్సులు ఇంకులు పోస్తారు, ఇట్లాగా నెక్స్ట్ లెవెల్ అరాచకాలు అవుతున్నాయి. మరి అంటే మన వ్యవస్థలో ఈ సిస్టమ్ మనుషుల్లో మార్పు రావాలి తప్ప మెషిన్స్ లో మార్పు కాదండి. అదేలేండి, గెలిచినప్పుడు ఒక రకంగా ఓడినప్పుడు ఒక రకంగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఎప్పుడు నీ విధానం ఒకటే ఉండాలి. ఆ విధానంతోనే ఉండాలి. నువ్వు ఈవీఎంలు తప్ప, తప్పు, నువ్వు ఫైట్ చేయి, సుప్రీంకోర్టులో ఫైట్ చేయి, అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టు, నువ్వు ఫైట్ చేయి. కానీ అప్పుడు నీకు అధికారం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడవు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే అది తప్పు కదా అది. కాబట్టి నోబడీ బైస్ హిస్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు ఈలోపు మళ్ళీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ ఈవీఎంల వాడకం ఉంటూనే ఉంటుంది. కాబట్టి వీలైతే జాతీయ స్థాయిలో అందరి మద్దతు కూడగట్టి ఈవీఎంల మీద ఉండేటువంటి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటి మీద చేయాలి తప్ప వాళ్ళ సాకులు చెప్పుకోవటం వల్ల ప్రజలు మళ్ళీ వాళ్ళని మీరు కన్విన్స్ చేయలేరు. అది